హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బీన్స్ పొటాటో మష్రూమ్ కర్రీకి మనం 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ అయితే తీసుకోవాలన్నమాట. మష్రూమ్స్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఎక్స్పైరీ డేట్ ఇచ్చిస్తారు కదా, ఆ లోపే వాడేయాలన్నమాట. ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత వాడకూడదు, చూసుకొని వాడుకోండి. తర్వాత మనం ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక నార్మల్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా వాష్ చేసుకోవాలి. మష్రూమ్స్ క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. సో ఇలా నేను చూపిస్తాను కదా, ఈ విధంగా మనం వాటర్లో డిప్ చేసిన తర్వాత రబ్ చేస్తే మనకి మొత్తం స్కిన్ అంతా వచ్చేసి బాగా వైట్గా తయారవుతుందన్నమాట. ఎటువంటి బ్లాక్నెస్ ఏది లేకుండా మష్రూమ్ చాలా ఈజీ అండి. సో ఇలాగే మనం మొత్తం అన్ని మష్రూమ్స్ కూడా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. కానీ ఈ క్లీనింగ్ ప్రాసెస్ మనం వాటర్లో వేస్తాం కదా, ఆ 2 minutes లోపే ఫాస్ట్గా ఇలా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు వాటర్లో అయితే ఉంచకూడదు. సో ఇలా క్లీన్ చేసేసుకున్న మష్రూమ్స్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు వాటర్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మష్రూమ్స్ వాటర్ తీసేసుకుంటుంది కదా, సో అందుకు. సో ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఒక పొటాటో పెద్దది, 2 కొంచెం బీన్స్, 2 ఆనియన్స్ సరిపోతుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇవి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మీరు ఎలా అయినా ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు, నిలువుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ఇంకా బీన్స్ కూడా వేసేయాలి. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. మీరు ఎంత సాల్ట్ వేసుకుంటారో ఆ సాల్ట్ అయితే వేసేసుకొని ఇవి మగ్గించుకోవాలన్నమాట. సో 5 minutes ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ఇది ఏంటంటే కొంచెం ముక్క మెత్తగా అవుతుంది. సో 5 minutes తర్వాత మనం ఇందులో టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ ఏంటంటే నేను కొంచెం పెద్దవి 2 టొమాటోస్ తీసుకున్నాను. ఇంకొక 2 minutes ఇలాగా పెడితే ఏంటంటే బాగా మగ్గి ఆ టొమాటోస్ జ్యూస్ అంతా వస్తుంది, అందుకు. సో 2 minutes తర్వాత మనం ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకొని ఇందులో మనం ధనియా పౌడర్ అయితే వేసుకోవాలండి. తర్వాత కారం మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి. తర్వాత ఇందులో గరం మసాలా వేసుకోండి. సో ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి సరిపడిన వాటర్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ వేసుకున్నాక మిక్స్ చేసుకున్నాక మనం ఏంటంటే ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, చూసారు కదా. లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కరివేపాకు, నేనైతే లాస్ట్లో వేస్తానండి. కొత్తిమీర నా దగ్గర లేదు, అందుకు నేను కరివేపాకు అయితే ఎప్పుడు కూడా లాస్ట్లోనే వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుందని. సో కొత్తిమీర కరివేపాకు వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. చాలా రుచికరమైన బీన్స్ పొటాటో మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్కి కానీ, బిర్యానీకి కానీ, రోటీకి కానీ, చపాతీకి కానీ దేంతో అయినా తినచ్చు అన్నమాట.
కదా బీన్స్, పొటాటో, మష్రూమ్ కర్రీ ఎలా చేసుకున్నామో. సో మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.